హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. ఈ రోజు మనం మళ్ళీ నిడదవోలు అయితే వెళ్తున్నాం అయ్యా. మధ్యలో గుడుల్లో ఆగి ఆ తర్వాత నిడదవోలు అయితే వెళ్తాం. ఈ రోజు మళ్ళీ మనం కోట సత్యం గుడికి అయితే వెళ్తే మీకు మాత్రం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మిమ్మల్ని అయితే మళ్ళీ నిడదవోలు అయితే కలుస్తాను. నేనైతే గుడి అయితే వచ్చేసాను అయ్యా. ఇప్పుడైతే నిడదవోలు వెళ్తున్నాం. నేను మా సాయిగేడు మా చిన్నతాత అయితే వెళ్తున్నాం. ఇదిగో పుష్పరాజ్ మిమ్మల్ని మళ్ళీ కోటత్తం గుడి దగ్గర అయితే కలుస్తాను. ఇటుకులకుంట లింగారెడ్డిగూడెం అనే రోడ్లో అయితే వెళ్తున్నామయ్యా. ఆ ఊర్ల నుంచి అయితే ఈ రోడ్ అయితే వెళ్తుందంట. చుట్టుపక్కల పామాయిల్ చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఇంతకు ముందు ఎప్పుడో రాలేదు. ఎప్పుడు మనం అలాగా బైపాస్ నుంచి కానీ అలా మెయిన్ రోడ్ నుంచి కానీ వెళ్ళిపోతాం. ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా గుడి వస్తే గుడి నుంచి కుంచినపల్లి వచ్చి ఇలాగ వెళ్ళొచ్చు అనమాట. రోడ్ అయితే చాలా బాగుంది, మీరైతే ట్రై చేయండి. చుట్టుపక్కల చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఇదిగో ఏమో కోకో తోటలో లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఇదిగో రోడ్డు కూడా సూపర్ ఉంది, అసలు మంచి లొకేషన్ ఉంది. షార్ట్ ఫిలిమ్స్ కి అయితే ఇరక్కొట్టేస్తుంది అనమాట. చూసారు కదా, గోదావరి జిల్లాలో అంటే ఇలాగే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటది లొకేషన్, ఇరక్కొట్టేద్ది అనమాట. ఇగో ఈ మొత్తం కోకో తోటలే. మనమైతే మిలిటరీ మాధవరం అనే ఊర్లో అయితే ఉన్నామయ్యా. ఈ ఊరికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఆ ఊరికి మిలిటరీ మాధవరం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ఊర్లోంచి ప్రతి ఇంట్లోంచి ఒక్కొక్కరు అయితే మిలిటరీకి అయితే వెళ్ళారంట. అలాగే బ్రిటిషర్స్ కాలంలో మనకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ అటాక్ కూడా చేశారంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళ మీద అయితే. అది ఈ ఊరు ప్రత్యేకత అయితే. అందుకే ఈ ఊరిని మిలిటరీ మాధవరం అని అయితే పిలుస్తారు. వెళ్ళే దారిలో మాకైతే చిన్న ఆటంకం అయితే తగిలింది. మేము వెళ్ళే రూట్ లో అయితే కాలం పొంగిపోయిందంటే, ఫుల్ గా రోడ్డు మీద వాటర్ వచ్చినాయి అంట. వెళ్ళే వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మేము మళ్ళీ ఏదో కోరి మామిడి అనే ఊరు నుంచి అయితే వెళ్తున్నాం. రోడ్డు అయితే ప్రస్తుతానికి పర్లేదు, ఎదరైతే అసలు బాగోదంట. మనం అయితే వెళ్దాం, వెళ్ళి చూద్దాం. మనమైతే కోట సత్తమ్మ అమ్మవారి గుడికి అయితే వచ్చేసామయ్యా. మనమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని భోజనాలకి అయితే వెళ్ళిపోదాం. కోట సత్తమ్మ అమ్మవారి గుడికి అయితే వచ్చేసామయ్యా. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. స్థల పురాణం అది చెప్పాలంటే ఇక్కడ ఏఈఓ గారు పర్మిషన్ ఎవరో కావాలంటమయ్యా. అతనైతే ఈ రోజు లేరంట, భీమవరం అయితే వెళ్ళారంట. వీళ్ళైతే మళ్ళీ ఇంకో రోజు అయితే రమ్మంటున్నారు. ఈసారి వచ్చినప్పుడు అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకుని మీకైతే ఇక్కడ స్థల పురాణం ఏంటి, అసలు ఎలా తెలిసారు అమ్మవారు, ఆ పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చినాయి ఏంటి అని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈసారికి అయితే ఇవ్వలేకపోతున్నాను. మనమైతే మన వాళ్ళు అయితే ఉన్నారు లోపల, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీట్గా భోజనం చేసి మళ్ళీ మనం భీమవరం అయితే రిటర్న్ అయిపోదాం. నేను మా దినేష్ బాబు స్టేజ్ ఎక్కి ఫోటో దిక్కి కిందకు వచ్చామ్మయ్య. ఈ లోపల ఈ మనిషి ఏడా కనబడతలేదని ఎత్తుకుంటుంటే మా దినేష్ బాబు అలాగే మా సీన్ గడి అయితే పక్కన కూర్చుని విడివిడిగా తినేస్తున్నారు. ఇదే న్యాయం అధ్యక్ష చెప్పండి అంటే, అబ్బే మనం వెజ్ కదరా అన్నాడు. ఈ రోజు వెజ్ మాయ, అందుకే పక్కన కూర్చుని వెజ్ అయితే తినేస్తున్నాడు. మా సీన్ గడి ఇప్పుడు దాకా వడ్డించి వచ్చి ఇంకా నా వల్ల కాదురా అని చెప్పి ఆడు కూడా లాగిన్ చేశాడు. సరే కదా అని చెప్పి నేనైతే కూర్చుని ఓ పట్టయితే పట్టేశాను. అలా రొయ్యలు బిర్యానీ వేసుకుని దాంట్లో చికెన్ కర్రీ వేసుకుని ఓ దెబ్బ కలిపి అలా నోట్లో పెడితే ఉన్నమాయా. అలా రొయ్య ముక్క నోటి కింద నవ్వులి అలా చికెన్ గ్రేవీ తగులుతుంటే అబ్బా మామూలుగా లేదంటే ఎర్రగొట్టేసింది. కుక్ ఎవడో గానీ కూరలేదు, చాలా బాగా సెట్ అయింది. నేనైతే లాస్ట్ లో మటన్ వేసుకుని అలా లైట్ గా సాంబార్ వేసుకుని ముగించాను. ఆ తర్వాత నేనైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను మాయ. శ్యామ్ గడు పెద్దనైతే మొత్తం మెయింటెనెన్స్ అంతా చూసుకుంటున్నారు మే. పెద్దనే అందరూ వచ్చారు లేదు చూస్తున్నాడు. శ్యామ్ గడేమో వడ్డిస్తున్నాడు. సరా యూట్యూబ్ లో అంటున్నానండి, సరా యూట్యూబ్ లో పెట్టినా పెడతాను, రేపు ఉదయం చూసుకో. నిడదవోలు నుంచి గుడి మీద వస్తున్నామయ్యా. వచ్చే దారి మధ్యలో బండి అయితే ఆగిపోయింది. మా చింతాత అయితే ఎదరికైతే తీసుకెళ్ళాడు పెట్రోల్ తెస్తా కానీ స్ట్రోక్ లో పెట్టి. మరి అది ఎదర ఆగిపోయిందో ఏంటో తెలియదు, మాకైతే కనపట్లేదు. మేమైతే నడుచుకుని ఎదరికైతే వెళ్తున్నాం. శుభ్రంగా ఎలక్ట్రిక్ బండి తీసుకొస్తే ఏ గొడవ లేకపోయింది. ఇదేమో మధ్యలోకి వచ్చే కరెక్ట్గా ఇంకా 5 కిలోమీటర్లు ఉంది గుడి, మధ్యలో ఆగిపోయింది. ఇక్కడ మమ్మల్ని ఏమో రోడ్డు మీద వదిలి అలా ఎదరికెళ్ళాడు, మరి ఇంకా రాలేదు, చూడాలి మరి. ఫైనల్ గా మా దాది అయితే పెట్రోల్ అయితే కొట్టుకొచ్చేయడం వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని అలా యూటర్న్ తిప్పి మళ్ళీ గుడి నొప్పి తీసుకెళ్తున్నాడు. బైపాస్ ఎక్కిస్తా ఉన్నాడు, మళ్ళీ కూడా మెయిన్ రోడ్ మీద క్యాబ్ ఎగిరిపోయింది. ఆగు తాడేపల్లి కూడా బైపాస్ అయితే ఎక్కిమ్మయ్యా. ఇక్కడ నుంచి షార్ట్ కట్ అనమాట. అలా ఎదరికెళ్ళిపోయి కొంచెం మీద కిందకి దిగిపోవచ్చు. అలా జోలపని వెళ్ళకుండానే మనమైతే వెళ్ళిపోతాం. మా చిన్నమ్మమ్మలు అయితే కొత్త ఇల్లు అయితే కట్టుకుంటున్నారు. ఇదే నిన్న స్లాబ్ అయితే కంప్లీట్ అయింది.
మనమైతే సరదాగా ఇలా ఇదంతా తిరిగి ఒకసారి పైకి వెళ్ళి అయితే మనం చూద్దాం. పుష్పరాజ్ నేనైతే పైకి అయితే వెళ్తున్నాను. ఇక ఇంకా ఈ స్లాబ్ అవి నిన్న వేసారు కదా, కర్రలు అయితే తీయలేదు. నేనైతే పైకి అయితే వచ్చాను. ఏదో పైకి అయితే ఎక్కుతున్నాను. అబ్బా ఇక్కడ నుంచి బైపాస్ కనబడుతుంది, మా వాళ్ళకి కనబడతలేదు. సూపర్ ఉందన్నమాట. ఇక్కడ ఎవరో చెప్పులు వదిలేసారు, ఎవరు నువ్వేనా? ఇదిగో లొకేషన్ చూసారా, సూపర్ ఉంది, మామూలుగా లేదు లొకేషన్. పుష్ప ఏంట్రా తాతయ్య మాట్లాడతలేదే, సిగ్గుపడతాడు రే. పుష్ప ఏంటి ఇటు వెళ్ళిపోతున్నావు? ఇటు చూడు సారి నిన్నే. ఏ గుండె అయి పడిపోతా ఎలా వచ్చి తొక్కేసావా? తొక్కేసింది. ఇక్కడ నుంచి మనం లొకేషన్ చూసుకున్నట్టయితే మామూలుగా లేదు మా. ఇదిగో అబ్బా, వెనకలే మా తాతయ్య ఉన్నాడు, అక్కడేమో మా సాయి కూడా ఉన్నాడు, ఇక్కడేమో మా పొట్టు దగ్గరికి వెళ్ళికేస్తుంది. ఏం చేస్తున్నావు అక్కడ? ఎక్కడ పెట్టాడు? ఇదిగో మ్యాగ్నెట్ ఉంటది, ఎక్కడ పడేసాడు. ఇది మైక్ పట్టుకో. నాకు వద్దు బాబా. ఎందుకు వద్దు? ఎందులో పెట్టేస్తావు నువ్వు? ఎందులో పెట్టేస్తావు? ఎందులో పెట్టేస్తావు? పెట్టేయరు అదే ఇద్దరు కలిసా మ్యాగ్నెటైజ్ చొక్కలు పెట్టారు ఇక్కడ. యూట్యూబ్ లో ఫేమస్ చేస్తాను నిన్ను. కొద్దిగా ముద్ద ఇక ముద్ద వెళ్ళిపోయింది చూడు, ఒక కిలికేస్తున్నాడు దాన్ని. కనపడతలేదు. పుష్పరాజ్. ఫ్రీ ఫైర్ ఆడుదాం, ఫ్రీ ఫైర్ ఆడదాం, ఆడేద్దాం, లోనులు పాడదాం. దీంట్లో చాలా బాగుంటది. నవ్వే కొద్దిగా తాతలేదే అరుగు. ఏంటి మైకు? మైక్ అక్కడ ఫోన్ లోకి వచ్చేద్దా? వచ్చేద్దే. యూట్యూబ్ లోకి వెళ్ళిపోతా. యూట్యూబ్ లోకి అప్పుడే వెళ్దాం, మనం పెడితేనే వెళ్తుంది. సరే అయితే నేనైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయిన ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపొద్దున ఎందుకు ఇంకో బ్లాగ్ లోకి వెళ్తాం. మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను మరి. నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం, సైనింగ్ ఆఫ్.